గర్భవతి అయిన భార్య డెలివరీ కోసం అని చెప్పి పుట్టింటికి వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దాదాపు 6.5 సంవత్సరాలు గడిస్తొస్తుంది. కానీ ఇప్పటి వరకు తన భర్తకి తన భార్య ఎక్కడ ఉంది, తన పిల్లలు ఎలా ఉన్నారు, ఏమిటో ఎటువంటి విషయాలు తెలియదు. కానీ భార్య బతుకుందన్న విషయం మాత్రమే తెలుసు. కానీ తన గురించి పూర్తి వివరాలు ఏమీ తెలియటం లేదు. తన ఊరిలో ఎంక్వైరీ చేసినా సరే మాకు తెలియదు, వాళ్ళు ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోయారని మాత్రమే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ భర్త అయోమయ స్థితిలో ఉన్నాడు. తాను వేరే పెళ్లి చేసుకోవాలా లేదా ఇప్పుడున్న భార్యకి విడాకులు ఇవ్వాలా? విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్లి చేసుకుంటే 6.5 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఈ యొక్క సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు ఏమైనా లీగల్గా సమస్యలు ఇంకొన్ని ఎదురవుతాయా నా భార్య దగ్గర నుంచి అని వాపోతున్నాడు. ఇటువంటి వ్యక్తిగత సమస్యలతో మానసికంగా కుంగి కుసించిపోతున్నటువంటి మహిళలైనా సరే, పురుషులకైనా సరే, మిత్రమా ఒక్కసారి ఆలోచించండి. తన యొక్క భాగస్వామి ఎక్కడుందో తెలియదు, తన పిల్లలు ఎలా ఉన్నారో కూడా తెలియదు, పుట్టింది ఆడబిడ్డనా మగబిడ్డనా అని కూడా తన భాగస్వామికి తెలియదు. కానీ ఇదే విషయాన్ని తలుచుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా మానసికంగా ఎంతో ఆవేదనకు గురి అవుతున్న మీ అందరికీ హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ ఇస్తున్నటువంటి ఒక మంచి సలహా. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13(1) IA అండ్ IB, దీని ప్రకారం మీరు విడాకులు తీసుకోవచ్చు. సెక్షన్ 13(1) అంటే విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. IA అంటే తన భర్తని లేదా తన భార్యని వదిలేసినటువంటి క్రూయాలిటీ, ఆ యొక్క మెంటల్ డిజాస్టర్ నుంచి బయటికి రావడం కోసం అని చెప్పి. అదేవిధంగా IB అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువగా తన భర్తని వదిలేసి లేదంటే తన భార్యను వదిలేసి ఆ యొక్క భాగస్వామి వేరే వాళ్ళతో కలిసి ఉండడం, లేదంటే వీళ్ళని వదిలేసి దూరంగా ఉండడం. ఇటువంటి సెక్షన్స్ ద్వారా మీరు ఖచ్చితంగా విడాకులకు అప్లై చేయవచ్చు. మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.